Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about maths long answer questions from determinants అన్నమాట. డిటర్మినెంట్స్లోని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం ఈరోజు వీడియోలో. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సీ హియర్. సో ఇందులోకి వెళ్ళి మనకి మ్యాథ్స్ చాప్టర్కి వెళ్ళి 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. అందులో ఒకటి మెథడ్స్లోకి వెళ్ళి వస్తుంది, అంటే 3 మెథడ్స్ ఉన్నాయి: క్రామర్, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అండ్ గాస్ జార్డన్ మెథడ్. అందులోకి ఒకటి వస్తుంది. ఇక మిగతా ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఈ డిటర్మినెంట్స్కి వెళ్ళి, లేదంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ ఆర్ జే బై డిడిఏ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళి రావచ్చమ్మా. ఓకే, అంతే థీరమ్ వెళ్ళి. సో వాటిని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ లెట్ స్టార్ట్ ది క్లాస్ హియర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిటర్మినెంట్ తీసుకుంటా. డిటర్మినెంట్ ఆఫ్ బాక్స్ మోడ్ ఏబిసి బీసీఏ సిఏబి, డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అమ్మా. సో దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేదే ఎల్హెచ్ఎస్ అమ్మా. సో డిటర్మినెంట్ చేసేటప్పుడు మనకు ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ ఉంటుంది ఫస్ట్ రో. సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఉన్న రోని కాలంని ఎలిమెంట్ ఏగా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముందంటే సి ఏ బి ఉంటుందమ్మా. మైనస్ బి ఇంటూ బి ఉన్న రోని కాలంని ఎలిమెంట్ చేస్తే బి ఉన్న రో కాలం ఎలిమెంట్ చేస్తే బిఏ సిబి వస్తుంది. సో దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, బిఏ సిబి ప్లస్ సి ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బీసీసీఏ. సో డిటర్మినెంట్ వచ్చేసి ఏ ఆఫ్ ఏడి మైనస్ బీసీ అన్నప్పుడు బీసీ మైనస్ ఏ స్క్వేర్ వి గెట్ హియర్, మైనస్ బి ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏసీ, బీ స్క్వేర్ మైనస్ ఏసీ ఆర్ సిఏ ప్లస్ సి ఆఫ్ ఏబి మైనస్ సి స్క్వేర్, అమ్మా. ఓకే, సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఏ వాల్యూ వస్తుందంటే ఏబిసి మైనస్ ఏ క్యూబ్ అవుతుంది, మైనస్ బి క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి మైనస్ సి క్యూబ్ గెట్ హియర్. సో టేకింగ్ కామన్ మైనస్ వాట్ వి గెట్ హియర్, determinant of ABC BCA CAB is equals to minus of A cube plus B cube plus C cube minus 3ABC whole. ఇది వచ్చింది మనకు వచ్చిన వాల్యూ, మైనస్ కామన్ చేస్తే వచ్చిన వాల్యూ దీనికి. సో దీనికి హోల్ స్క్వేర్ చేసిన అనుకోండి, ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ వి గెట్ ఎల్హెచ్ఎస్. సో ABC BCA CAB హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ప్లస్ అవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్ వి గెట్ హియర్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 వి టేక్ హియర్. ఓకే, సో ఎల్హెచ్ఎస్లో ఉన్న వాల్యూకి మనకు ఆర్హెచ్ఎస్లో ఒక వాల్యూ వచ్చేసాము, ఈ వాల్యూ వచ్చేసింది. ఓకే, సో ఈ వాల్యూ మనం తీసుకురావాలి అంటే ఇది డిటర్మినెంట్లో ఉన్న వాల్యూ ఏం చేంజ్ చేయకుండా డిటర్మినెంట్లోకి కన్వర్ట్ చేయాలి. సో అది ఎలాగంటే, సో ఇప్పుడు మళ్ళీ ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. సో ఎల్హెచ్ఎస్లో ఏబిసి BCA CAB హోల్ స్క్వేర్ కెన్ ఇట్ ఆల్సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ రాయొచ్చుకమ్మా. అంటే అప్పుడు ABC BCA CAB ఇంటూ మళ్ళీ ABC BCA CAB అని రాయొచ్చమ్మా. ఓకే, సో ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఈ పార్ట్ ఉంది, ఆర్హెచ్ఎస్లో మనకు ఈ పార్ట్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, సో 2BC మైనస్ ఏ స్క్వేర్గా కన్వర్ట్ చేయాలి. సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, 2BC మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రావాలి మనం. సో దానికి మనం ఏం చేస్తామంటే కొన్ని ఆపరేషన్స్ యూజ్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఎలాగంటే, సో ఏబిసి బీసీఏ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ యాజ్ ఇట్ ఈజ్ వీ కెన్ రైట్ హియర్. సెకండ్ మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్లో ఇంటర్చేంజ్ చేస్తున్నాము. ఏంటి అంటే R2ని R3గా, R3ని R2గా ఇవి R2, దీన్ని R3గా, దీన్ని R2గా చేంజ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మైనస్ వస్తుంది, మైనస్ సింబల్ వస్తుంది. ఆ మైనస్ సింబల్ ఇక్కడ ఇంటూ రాస్తున్నా, ఇంటూ మైనస్ని కామన్ తీసి ఏబిసి యాజ్ ఇట్ ఈస్, రో చేంజ్ అయింది కాబట్టి మైనస్ వచ్చింది ముందట. సో తర్వాత BCA వి గెట్ హియర్. సో ఈ మైనస్ సింబల్ని లోపల తీసుకెళ్తే ఏదైనా ఒక రో కంప్లీట్ మల్టిప్లై చేయొచ్చు. అంటే ఈ రెండు రోస్ని ఇంటర్చేంజ్ చేసి వచ్చిన సింబల్ని ఫస్ట్ రోకి మల్టిప్లై చేయాలి మనం.
ఓకే, సో అది మనం ఇక్కడ చేయాల్సింది ఈ ప్రాబ్లంలో. ఈ 2 రోస్ని అంటే సెకండ్ మ్యాట్రిక్స్లో 2 రోస్ని ఇంటర్చేంజ్ చేయగా వచ్చే నెగటివ్ని ఫస్ట్ రోతోని మల్టిప్లై చేయాలి అంతే. చేసి మల్టిప్లై చేస్తే వస్తుంది 2 మ్యాట్రిక్స్ని. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఏబీసీ, బీసీఏ, సిఏబి యాజ్ ఇట్ ఈజ్. సో ఫస్ట్ రోతో మల్టిప్లై చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది? -a² -a -b -c we get here. ఓకే, సిఏబి బిసిఏ. సో ఇప్పుడు మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి ఈ 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ ఉన్న వాల్యూ వస్తాము. సో a ఇంటూ -a -a² ప్లస్ b ఇంటూ c bc ప్లస్ c ఇంటూ b ప్లస్ bc. మళ్ళీ సో a ఇంటూ -b -ab, b ఇంటూ a ప్లస్ ab, c ఇంటూ c c². తర్వాత a ఇంటూ -c -ac ప్లస్ b ఇంటూ ప్లస్ b ప్లస్ b² ప్లస్ c ఇంటూ ప్లస్ a ప్లస్ ac. సో ఇలా ఫస్ట్ రో అయిపోయిందమ్మా. సో సెకండ్ రోతో కూడా సేమ్ ఇలాగే మల్టిప్లై చేస్తే బీసీఏ ఉంది, దీంతో కాలం మల్టిప్లై చేస్తే b ఇంటూ -a -ab, c ఇంటూ c c² ప్లస్ a ఇంటూ b ప్లస్ ab, నెక్స్ట్ b ఇంటూ -b -b², c ఇంటూ a ca, a ఇంటూ c ప్లస్ ac, నెక్స్ట్ b ఇంటూ -c -bc, c ఇంటూ b ప్లస్ bc, a ఇంటూ a² అంతేనా? సో ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయిందాము. సో ఇలాగే మనం థర్డ్ రౌండ్ కంప్లీట్ చేస్తే ca ప్లస్ ac ప్లస్ b² మైనస్ bc ప్లస్ a² ప్లస్ bc మైనస్ c² ప్లస్ ab ప్లస్ ab వి గెట్ హియర్. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఈ bc ప్లస్ bc 2bc మైనస్ a² మైనస్ ab ప్లస్ ab క్యాన్సిల్ అయిపోతే c² ప్లస్ ac మైనస్ ac క్యాన్సిల్ అయిపోతే b². నెక్స్ట్ సిమిలర్లీ c² హియర్ b 2ca ca ప్లస్ ca 2ca మైనస్ b² a² వి గెట్ హియర్. bc bc క్యాన్సిల్ అయిపోతే a² అమ్మా. నెక్స్ట్ b² హియర్ ac ac క్యాన్సిల్ అయిపోతుంది, bc bc క్యాన్సిల్ అయిపోతే a². సో లాస్ట్ 2ab మైనస్ c² వి గెట్ హియర్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇట్ ఈస్ abc bca cab హోల్ స్క్వేర్ వాల్యూ వి గాట్ హియర్. సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc హోల్ స్క్వేర్ వచ్చింది. సో ఫ్రమ్ 1 and 2 వీ కెన్ రైట్ హియర్. ఫ్రమ్ 1 and 2 abc bca cab హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2bc మైనస్ a² c² b² c² 2ca మైనస్ b² a² b² a² 2ab మైనస్ c² దట్ ఈక్వల్స్ టు a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc హోల్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్రాబ్లమ్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ వన్ థీరం అమ్మ ఇది. ఇఫ్ a ఈక్వల్స్ టు a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 అనే ఒక నాన్ సింగిల్ మ్యాట్రిక్స్ ఇచ్చిండు. దెన్ ప్రూవ్ దట్ a ఇన్వర్స్ ఈక్వల్స్ టు adj బై dt అనమా. సో యూఆర్ గివెన్ దట్ a ఈక్వల్స్ టు a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 is a non-singular matrix. So non-singular matrix, then that implies we know that dta is not equals to 0. Clear? So we take here cofactors of these elements, cofactors of a1 b1 c1 dash dash c3 are capital A1 capital B1 capital C1 respectively. We take here. Okay, right now we can write a cofactor matrix. So transpose of cofactor matrix, first of all we can write that is adj equals to transpose of cofactor matrix. So cofactors are a1 small a1 cofactor capital A1, b1 capital B1, c1 capital C1, a2 b2 c2 a3 b3 c3. ట్రాన్స్పోజ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ adj. అంటే హోల్ పవర్ t అంటే ట్రాన్స్పోజ్ చేస్తున్నాం అంటుంది. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి వస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే రో కాలం అవుతుంది. అంటే a1 b1 c1 ఫస్ట్ కాలం అయింది, సెకండ్ రో a2
B2 C2 A3 B3 C3. ఓకే, సో ఇది అర్జేనమ్మా. ఏ అండ్ అర్జే అంటే ఏ ఇంటూ అర్జే వేస్తే మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే, సో వీ కెన్ మల్టిప్లై ఏ ఇంటూ అర్జే, ఏ ఇంటూ అర్జే చేయాలమ్మా. ఓకే, సో ఏ దాని కోఫెక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజిషన్ మ్యాట్రిక్స్ అర్జే రాయాలి, ఆర్ ఇంటూ మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లై చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏంటంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇంటూ క్యాపిటల్ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. సో రో విత్ కాలమ్స్ మల్టిప్లై చేస్తాము ఇప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ రోతో మల్టిప్లై చేస్తే A1 A1 ప్లస్ B1 B1 ప్లస్ C1 C1 వస్తుంది. A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 A1 A3 ప్లస్ B1 B3 ప్లస్ C1 C3. ఇలా ఫస్ట్ రోతోని ప్రతి కాలాన్ని అంటే సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి కాలాన్ని మల్టిప్లై చేస్తే ఇలా వచ్చిందమ్మా. సేమ్ సిమిలర్గా సెకండ్ రోలోని సెకండ్ ప్రతి ఎలిమెంట్ని అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్తోని మల్టిప్లై చేయాలి. ఇలాగే A2 A1 B2 B1 C2 C1. ఓకే, నెక్స్ట్ A2 A2 B2 B2 C2 C2 A2 A3 B2 B3 C2 C3. సేమ్ సిమిలర్గా థర్డ్ A3 A1 B3 B1 C3 C1 A3 A2 B3 B2 C3 C2. నెక్స్ట్ A3 A3 B3 B3 C3 C3 వీడియర్. ఓకే, సో ఇలా మల్టిప్లై చేసిన తర్వాత ఈ A1 A1 అంటే రెండు 1 1 ఉన్నాయని DDAకి ఈక్వల్ అవుతాయి. అంటే ఏకి A1కి కోఫాక్టర్ A1 కాబట్టి దీంతో మల్టిప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్ ఏంటంటే DDAకి ఈక్వల్ అవుతుంది. సో రిమైనింగ్ ఇక్కడ A1 దీని అదర్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కాబట్టి ఇది 0 అయిపోతాము. ఇది కూడా A1 A3 ఉంది కాబట్టి 0 అయిపోతుంది. ఇది A2 A1 ఉంది 0 అయిపోతుంది. A2 A2 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి DDA అవుతుంది. ఇది 0 0 0, ఇక రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి DDA అవుతాము. ఓకేనా, సో ఇప్పుడు మనకు DDAని కామన్ తీయచ్చు ఇందులోకి వెళ్ళి. సో DDAని కామన్ తీస్తే DDA ఆఫ్ 1 0 0 0 1 0 0 0 1 we get here. So that is nothing but identity matrix. DDA into identity matrix I we got here. So A into adj value is equals to DDA into I we got here. Okay, so similarly we can write here, similarly adj into A also we get here DDA into I. ఇలాగే వస్తాము. అంటే A ఇంటూ అడ్జే వేసిన DDA ఇంటూ I వస్తుంది, అడ్జే ఇంటూ A వేసిన DDA ఇంటూ I వస్తుంది. ఓకే, సో నౌ హియర్ ఇలా వచ్చింది కాబట్టి A ఇంటూ అడ్జే బై DDA, అడ్జే బై DDA ఈజ్ ఈక్వల్స్ టు I అని రాయొచ్చు. ఈ DDAని తీసుకొస్తే ఆర్ అడ్జే బై DDA ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు I అని రాయొచ్చు. ఓకే, సో ఇలా వచ్చింది కాబట్టి మనకు బై ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ A ఇంటూ B, సిన్స్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్స్ టు B ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు I అయితే A అండ్ B ఆర్ ఇన్వర్టబుల్. సో ఇప్పుడు A అండ్ అడ్జే బై DDA ఇన్వర్టబుల్ ఇచ్చేదారు. సో అంటే A యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, అడ్జే బై DDA అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వీ కెన్ రైట్ హియర్. సో A యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్, సో ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ A ఈజ్ డినోటెడ్ బై A ఇన్వర్స్. సో A ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జే బై DDA వి గెట్ హియర్. ఓకేనా, సో ఇది ఆన్సర్ అమ్మ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి షార్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది, చూసుకోండి.